ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? గతించిన కాలం అంతా, గతించిన రాత్రంతా కూడా సేద తీరారా? క్షేమంగా నిద్రించారా? దేవుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క అత్యున్నతమైన ప్రేమను బట్టి మనం అందరం కూడా మరొక రోజును ఈ విధంగా చూడగలుగుతున్నాం కదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీకు శుభాలు ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క వాక్యము బలమైనది, జీవమైనది, రెండంచులు కలిగిన ఖడ్గం వంటిదని భక్తుడు సెలవిస్తున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి, భయభక్తులతో వినాలి. మన గ్రంథాలు తెరుద్దాం. దేవుని యొక్క ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము. డ్యూటెరోనమీ చాప్టర్ 4 వర్స్ 31. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ మెర్సిఫుల్ గాడ్, హీ విల్ నాట్ అబాండన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటండి? కనికరము కలిగిన దేవుడు, మెర్సిఫుల్ గాడ్ అని భక్తులు చాలా సుస్పష్టంగా మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఈ లోకంలో చాలా మంది కనికరాన్ని చూపిస్తున్నట్లుగా అనిపించవచ్చేమో కానీ వాళ్ళంత కఠినంలో ఉంటారు కదండి. కానీ దేవుడు అటువంటి దేవుడు కాదు. మన దేవుడు చాలా ప్రేమించే దేవుడు. అందుకే మన చెయ్యి ఆయన విడవలేదట. ఈ బుక్ డ్యూటెరోనమీ లేదా ద్వితీయోపదేశ కాండం అనే యొక్క బుక్ని మోషే యొక్క చివరి బుక్గా మనం చూడవచ్చు. మోషే ఇశ్రాయేలీలందరికీ కూడా కొన్ని ఆజ్ఞలు ఇస్తూ ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా దేవుడు మనల్ని ఐగుప్తును చెరలో నుంచి రక్షించారు అనే విషయాలు కొన్ని వారికి రిమెంబర్ చేస్తూ, గుర్తు చేస్తూ, అదే సమయంలో యెహోషువకు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్తూ ఎలా నువ్వు ముందుకు నడిపించాలి అని చెప్తూ రాసినటువంటి గ్రంథం ఈ ద్వితీయోపదేశ కాండం. సో ఈ ద్వితీయోపదేశ కాండంలో ప్రాముఖ్యంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటండి అంటే, దేవుడట కనికరము కలిగిన దేవుడు అని ఆయన ప్రకటించుకుంటున్నాడు. కనికరము కలిగిన దేవుడు కనుక ఏం చేయలేదటండి, ఆయన చెయ్యి విడవలే. వాస్తవానికి మనం ఒకరి చెయ్యిని విడిచిపెట్టడానికి, అంటే ఒకరి సహవాసాన్ని వదులుకోవడానికి, లేదా ఒకరిని దగ్గరికి తీసుకోకుండా ఉండడానికి చాలా కారణాలు ఉంటాయి. ఈ లోకంలో మనం చూస్తే, మనం ప్రేమించిన వారైనప్పటికీ, మనమంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళైనప్పటికీ, మనకు ఏదన్నా అపకారం చేశారనుకోండి, మనం చెయ్యొద్దు అన్న పని ఒకవేళ వారు చేశారనుకోండి, మనకు విరోధంగా ఏదైనా మాట్లాడారు అనుకోండి, వెంటనే మనం చేసేది ఏంటంటే, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా. ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తాం, కట్ చేస్తాం, మెసేజ్ చేస్తే రిప్లైలు ఇవ్వం. ఎందుకంటే మనిషి యొక్క స్వభావం ఏంటి అంటే, మనం ఎదుటి వ్యక్తితో మంచిగా ఉన్నప్పుడు ఓకే, మంచిగా ఉన్నప్పుడు మావోడే, కాకపోతే కొంచెం తేడాలు వచ్చాయనుకోండి, ఎవరు నువ్వు, నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే ఎవరు నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అన్నట్లు బిహేవ్ చేస్తాం కదండి. ఈరోజు చాలా మంది అలానే ఉన్నారు. కానీ దేవుడట అలా లేడట. నువ్వు చేసిన అతిక్రమములను బట్టి, నువ్వు చేసిన దుష్కార్యములను బట్టి, నువ్వు నడుచుకుంటున్న ఆ నడవడికను బట్టి దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అవునండి, మన దేవుడు కనికరం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఈ లోకస్తులు ఎందుకండి మనల్ని వదిలిపెడతారు, ఎందుకండి మన చెయ్యి వదిలిపెడతారంటే ఒక రీజన్ చెప్పుకోవచ్చు. ఏంటండి అంటే, వాళ్ళు మన హృదయాన్ని చూసి వాళ్ళు ప్రేమించలే, మన హృదయాన్ని బట్టి వారు మన ఇష్టపడలే, మనతో సావాసం చేయలే. దేన్ని బట్టి చేశారు అంటే, ఒకవేళ బాహ్యంగా నువ్వు కనబడుతున్న శరీరాకృతిని బట్టో, నీ మాటకారితనాన్ని బట్టో, నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని బట్టో, నీ దగ్గర ఉన్నటువంటి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకేదైనా వారికి నచ్చి ఉంటుంది, దానికోసం నీతో ఫ్రెండ్షిప్ చేసి ఉండొచ్చు, నీతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ అది లోపించినప్పుడు, ఒకవేళ అది మీకు తక్కువైనప్పుడు, ఒకవేళ వారికి విరోధంగా ఏదన్నా పని చేసినప్పుడు వారు మిమ్మల్ని వదిలేస్తూ ఉంటారు. ఈజీగా జరుగుతూ ఉంటుంది. చాలా రిలేషన్స్ బ్రేక్ అయిపోతున్నాయి. మనం భారతదేశంలో చూసుకుంటే అమెరికాను మించిపోతుంది. పెళ్ళైన 1 నెలకి 2 నెలలకి ఏం చేస్తున్నారు? డైవర్స్, ఐ వాంట్ డైవర్స్, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా. ముఖ్యంగా స్త్రీలే ఇస్తున్నారట. అంటే స్త్రీలను తప్పుపట్టడం కాదు, కానీ సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు ప్రప్రథమంగా ఉన్నారు.
నువ్వు కాకపోతే ఇంకోడయ్యా మంచి జాబ్ అమెరికా జాబ్ అని చేసి పెళ్లి చేసుకుంటావు అనే విధంగా ఉన్నారు. కానీ దేవుడు అలా కాదు. దేవుడికి మనం పుట్టుక నుంచే తెలుసు, మన యొక్క భావాలు తెలుసు, మన యొక్క లక్షణాలు తెలుసు, అన్నీ తెలుసు. అయితే దేవుడు మనల్ని దగ్గరికి వచ్చింది మనల్ని రక్షించడానికి గనుక, మనల్ని విడిచిపెట్టకుండా కాపాడడానికి గనుక మనం కొన్నిసార్లు ఎన్ని తప్పులు చేసినా, కొన్నిసార్లు ఎన్ని మిస్టేక్స్ చేసినా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. యోనా భక్తుడు దేవుడు చెప్పింది చెయ్యయ్యా అంటే నువ్వు చెప్పింది నేను చేసేదేముంది అని చెప్పి పారిపోతుంటే ఆ చాప కడుపులోకి వెళ్ళిపోవడం కూడా మనకు తెలుసు. ఒకవేళ మనమే దేవుడి ప్లేస్లో ఉన్నాం అనుకోండి, ఒకసారి ఏం చేస్తాం ఆలోచించండి. బాగైంది యోనా, నీకు అంతే కావాలా, చేప కడుపులోకి వెళ్ళిపోయావు కదా, అక్కడే ఉండే, నువ్వు అక్కడే ఉండి ఎన్ని రోజులు ఉంటావో ఉండు అని వదిలేస్తాం. కానీ దేవుడు ఏం చేశాడు? చేప కడుపులో నుంచి యోనాను ఏం చేశాడట? బయటికి తీశాడు. హల్లెలూయా! దేవుడి ప్రేమ అది. దేవుడు చెయ్యి వదిలిపెట్టాలనుకుంటే యోనా నేను చెప్పిన పని చేయలేదు కనుక, యోనా నేను జీవించమన్నట్లు జీవించలేదు కనుక, నేను చెప్పిన మాట ఆ నినివేకెళ్ళి చెప్పమంటే చెప్పలేదు కనుక యోనా చచ్చిపోవాల్సిందే అని అనలే. దేవుడు కనికరము కలిగిన దేవుడు అండి. నీ చెయ్యి వదిలిపెట్టడు. నీ శ్రమల్లో, నీ ఇబ్బందుల్లో, నీ కష్టాల్లో ఒకవేళ నువ్వు దేవునికి విరోధంగా పాపం చేసినప్పటికీ దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావేమో, ఈ లోకం నన్ను ద్వేషిస్తుంది, నాకు ఎవరూ లేరు, పాపం చేశాను, దేవుడు కూడా యాక్సెప్ట్ చేస్తాడో లేదో అని అనుకుంటున్నావేమో, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కమ్ మై డియర్ చిల్డ్రన్, నా దగ్గర రండి, నేను చేయి వదిలిపెట్టలేదు. మీరు నా చేతులు పెట్టారు కానీ నేను మీ చేతులు పెట్టలేదు. నేను మరలా నిన్ను ప్రేమిస్తానికి సిద్ధంగా ఉన్నాను, నేను మరలా మిమ్మల్ని క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నాను అని జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులు వంటి దేవుడు మన దేవుడు కాదని గుర్తెరిగి ఆయనతో ఉండండి. ఆయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. మరలా తప్పు చేస్తూ మరలా ఆయన దగ్గరికి రమ్మని కాదు ఉద్దేశం. కానీ ఒకవేళ ఈరోజు రియలైజ్ అయ్యి ఉంటే నువ్వు ఇక మీదట నిన్నెప్పుడు కూడా పాపం చేయను దేవా అని చెప్పి ఆయన చెయ్యి పెట్టుకో. ఆయన ఎన్నడూ కూడా నీ చేయి వదిలిపెట్టడు. నీకున్న ఆస్తి, అంతస్తు, ఈ లోక సంబంధమైన జ్ఞానము ఏది కూడా దేవుని యొక్క ప్రేమ కారణం కాదు. కానీ దేవుడు నువ్వంటే ఇష్టం. దేవుడు నీ హృదయాన్ని చూసి నిన్ను ప్రేమించాడు, నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. మీ అందరి కోసం ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రార్థనలు ఏకీభవించండి. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయిన దేవా స్తోత్రాలు. అవునయ్యా, మీరు మమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టని దేవుడవు, ఎన్నడూ కూడా ఎడబాయని దేవుడవు, కాపాడే దేవుడవు, రక్షించి క్షమించి కాపాడే దేవుడవు తండ్రి. ఎస్లాడ్ ఈ లోకం మనుషుల వంటి దేవుడు కాదని చాలా సుస్పష్టంగా మాట్లాడారు, సెలవిచ్చారో అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రోజున ఎవరైతే ఒంటరితనంతో అయా మా చేయి వదిలిపెట్టారో, మీ ఒంటరి వారిని దుఃఖిస్తున్నారో, బాధపడుతున్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. వారికి మీరు ఉన్నారనే ధైర్యంను వారిలో కలగజేయండి. వారితో పాటు మీరు ఉన్నారనే విశ్వాసంతో జీవించే కృప దయచేయండి. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం ప్రభువా, అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో మంచి ఆరోగ్యం దయచేయండి. వ్యాధి బాధలతో ఉన్న ప్రతి బిడ్డకు వ్యాధి నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగాను బలపరచండి, స్థిరపరచండి. ప్రతి అప్పును కూడా కొట్టివేయండి తండ్రి. ఈ రోజున ప్రయాణాలు ఉంటుండగా ప్రయాణాలని క్షేమకరంగా మార్చండి. అయా కుటుంబపరమైన విభేదాలు, గొడవల నుంచి కూడా అయా విడుదల దయచేయమని అడుగుతున్నాము. ప్రభువా, ఈ రోజున మా పనులను కూడా ఆశీర్వదించి దీవించమని, జ్ఞానమును, బలమును, శక్తిని, ధైర్యమును మీరే ప్రసాదించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున ముఖ్యంగా మీ నామాన్ని గణపరిచే క్రియలు మీరే మా ద్వారా జరిగించుకోమని, మహిమాఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అనుదినం అందించబడుతున్న ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేము నమ్ముతున్నాం. వాక్యాన్ని షేర్ చేయండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు కూడా మారండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.